ఈరోజు స్థానిక ఎస్వి కాంప్లెక్స్లో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కె శ్రీదేవి మరియు ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో రెండో రోజు మంత్రిమండలి సమావేశం జరిగితే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆమె చేసిన వాగ్దానాలలో ప్రధానమైనటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరంకుశకు గురై కావడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట తప్పడం, వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే బ్రాండ్ ఇమేజ్ను కొనసాగిస్తున్నాడని ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కూడా దీన్ని కొనసాగిస్తారని నమ్మకం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి మాట్లాడారు. మీరు కుర్చీలు వెనకేసుకోండి. కానీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వైస్ ప్రెసిడెంట్లు అందరూ పదవులు వచ్చే వాళ్ళందరూ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జగనన్న సీఎంగా ఉండింటే మేమంతా కూడా ఈరోజు ఎంతో పండుగ వాతావరణంలో ప్రతి పేద వాళ్ళకి అండగా ఉంటూ, ప్రతి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదువులతో కలకలలాడుతూ, ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు రైతన్నలకైతేనేమి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చేతిగా ఉండి, ప్రతి వాళ్ళకి అక్క చెల్లెమ్మలకైతేనేమి రైతుల సమస్యలు అయితేనేమి అందరికీ కూడా ఈ పాటికి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రజలకి, మరి వాళ్ళ మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే నిజం, ఎక్కడన్నా మేము పూర్తి చేసినాము, ప్రతి మండలంలో మేము ఏమైతే వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు, ఇవన్నీ శూన్యం. 2025 జూన్ అంటున్నారు. ఇది కూడా ఎలాగైతే 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ఎదురు చూసి ఇంటికి సాగనంపినారో ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. నెక్స్ట్ 100% జగనన్న మళ్ళీ నెక్స్ట్ కావాలి మా అన్న అని ప్రతి మహిళ అనుకుంటుంది. మరి మీరు ఎలా గెలిచారో 2024లో ఎవరికి మీకే తెలాలి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు నిన్న పెట్టిన క్యాబినెట్ మాత్రము చాలా కూటమి ప్రభుత్వము చాలా జీరో అనేది చెప్పుకోవాలి. ఈ మొట్టమొదటి మీటింగే మీరు ఏం పెట్టుకున్నారో ప్రజలు చూసినారు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టి మా వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మీరు ఎంత పెట్టినా కూడా మీతో ఏం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ మంచి చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ మీలాంటి తాటాక్షేపులకు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ భయపడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, రైతు భరోసా 20,000 ఇస్తారంట, పిఎం కిసాన్తో కల్పిస్తారంట 20,000. అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు. అంటే ఈ సంవత్సరం 2 దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇచ్చినా కూడా 2 దఫాలు అయిపోయింది. అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు. రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు. అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు.
అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? చూస్తాం చేస్తాం అనేటువంటి డైలాగులతో చేస్తున్నారు. నిజంగా